'అరేబియా కడలి' ఈ వెబ్ సీరీస్ ఈ రోజే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లోకొచ్చింది. 3 అవర్స్ 37 మినిట్స్ రన్ టైమ్ ఉన్న ఈ వెబ్ సీరీస్ ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం. దానికన్నా ముందు ఇలా ఓటీటీ రివ్యూస్ అవ్వని, థియేటర్ రివ్యూస్ అవ్వని అండ్ కాంటెంట్ వీడియోస్‌తో ఎప్పటికప్పుడు మీ ముందుకొస్తూనే ఉంటాం. ఇంత ఎఫర్ట్స్ పెడుతున్న మాకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. స్టోరీ విషయానికొస్తే ఒక గ్రూప్ ఆఫ్ ఫిషర్‌మెన్ అనుకోకుండా చేపల వేటకి వెళ్లి పాకిస్తాన్ వాళ్ళకి దొరికి అక్కడ జైల్‌లో ప్రిజనర్స్ అవుతారు. ఈ జర్నీలో వాళ్ళు ఎలా సర్వైవ్ అవ్వగలిగారు, లాస్ట్‌కి వాళ్ళు ఎలా బయటికొచ్చారు అనేది మిగతా స్టోరీ. ఇదేందిరిది 'అరేబియా కడలి' అని చెప్పి 'తండేల్' సినిమా స్టోరీలా ఉందనుకుంటున్నారా? యెస్. అదే రియల్ స్టోరీని 'తండేల్' టీమ్ కొంచెం సినిమాటిక్ లిబర్టీస్‌తో లవ్ స్టోరీలా తీస్తే, ఇక్కడ మెయిన్ ప్లాట్‌ని ఇంకా బాగా ఎక్స్‌ప్లోర్ చేస్తూ మోర్ రియలిస్టిక్ అండ్ గ్రౌండెడ్‌గా నిజాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశారనమాట. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. ఫస్ట్‌లీ ఈ కాన్సెప్ట్‌ని ఏదో ఫిషర్‌మెన్ పట్టుపడ్డారు, వాళ్ళక్కడ ఏం కష్టాలు పడ్డారు, ఎలా బయటకొచ్చారని హైయర్ లెవెల్ నుండి కాకుండా అసలు ఫిషర్‌మెన్ లైఫ్ ఏంటి? వాళ్ళు ఎందుకు లైఫ్‌ని అంత రిస్క్ చేసుకొని చేపలు పట్టడానికి వెళ్ళాల్సొస్తది? సముద్రంలో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటది? వాళ్ళు ఎలాంటి టెక్నిక్స్ వాడతారు? వాళ్ళు వేటకి వెళ్ళాక వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత ఎఫెక్ట్ అవుతాయి? హ్యూమన్ ఎమోషన్స్, సర్వైవింగ్ టెక్నిక్స్, లవ్, స్ట్రగుల్, జైల్లోకి వెళ్ళాక వాళ్ళ ట్రామా, వాళ్ళు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్, వాళ్ళ ఫ్యామిలీ సిట్యుయేషన్ ఇలా అన్నిటిని చాలా బాగా రాసుకొని అండ్ ఏదో ఒక్కొక్కటి గబగబా చెప్పేయాలన్నట్టు కాకుండా స్టోరీ నుండి ఒక రీజన్‌ని తెచ్చుకొని దానికి ప్యారలల్‌గా ఈ పాయింట్స్‌ని చెప్తూ త్రూఔట్ చాలా ఎంగేజింగ్‌గా ప్రెజెంట్ చేశారు సీరీస్‌ని. డైరెక్షన్ అయితే సెటిల్డ్‌గా ఎప్పటికప్పుడు హుక్ చేస్తూ నీట్‌గా ప్రెజెంట్ చేశారు సీరీస్‌ని. కొన్ని లిబర్టీస్ లైక్ అక్కడక్కడ ఫిక్షనల్‌గా రాసుకున్నారు. అది మనకి అర్థమవుతది. బట్ ఎక్కడా కూడా అది ఓవర్ ద టాప్ వెళ్ళదు. అలానే డాక్యుమెంటరీ ఫీలింగ్ కూడా రాదు. పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేసుకున్నారు. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది పెర్ఫార్మన్సెస్‌ని. ఎందుకంటే వాళ్ళు వీళ్ళని తేడా లేదు. చిన్న క్యారెక్టర్ నుండి పెద్ద క్యారెక్టర్ వరకు అందరూ చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ సీరీస్‌లో కొన్ని నెగెటివ్ క్యారెక్టర్స్ ఉంటాయి మాస్టారు. వాళ్ళ యాక్టింగ్ కానీ అండ్ ఆ కాస్టింగ్ ఎంత బాగా సెట్ అయిందంటే నిజంగా వాళ్ళ సీన్స్ వస్తే ఆటోమేటిక్‌గా బూతులొచ్చేస్తాయి నోటి నుండి. అంత బాగా చేశారు అండ్ అంత బాగుంది కూడా. ఇంకా సత్యదేవ్ గురించి చెప్పాలా? ద బెస్ట్ టీచర్ ఆయన. ఎడిటింగ్ ఈస్ గుడ్. ఎక్కడ ఎంత ఉండాలో అక్కడ అంత ఉంటది. ఒక్కటి కూడా ఇది ఎందుకు ఇప్పుడు అవసరమా అనే ఆలోచన అయితే రాదు. సినిమాటోగ్రఫీ ఈస్ డీసెంట్. తోపు విజువల్స్ ఏమి ఉండవు. జస్ట్ అలా సీరీస్‌లోకి తగ్గట్టు అలా వెళ్ళిపోతా ఉంటది. సో ఈజ్ విత్ బీజీఎం. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్. సీరీస్‌లో కొన్ని యాస్పెక్ట్స్ లైక్ కొన్ని ఈవెంట్ ఇప్పుడు జరిగేలా చేయడానికి చూస్తారు. అవి కొంచెం ఫాస్ట్‌గా నెక్స్ట్ సీన్‌కి అయిపోయినట్టు అంత ఇంపాక్ట్‌గా చూపించలేదు. ఇదేం పెద్ద నెగెటివ్ కాదు కానీ కాకపోతే అప్పుడే అయిపోయిందేంట్రా అనే ఫీలింగ్ అయితే వస్తది. అలానే వీఎఫ్ఎక్స్ అయితే బిలో పార్ ఉంది మాస్టారు. చాలా చోట్ల గ్రీన్ స్క్రీనే కనిపిస్తది. ఇంకోటి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బిలో పారే ఉన్నాయి. లైక్ పాకిస్తాన్ అంటారు కానీ మన 'రామోజీ ఫిల్మ్ సిటీ' విజువల్స్‌ని అలానే కొన్ని లొకేషన్స్, సెట్స్ అని క్లియర్‌గా తెలిసిపోతాయి. ఇవి కొంచెం కరెక్ట్ చేసుకొనుంటే ఇంకా బాగుండేది. అండ్ స్టార్టింగ్ పోర్షన్ ఆఫ్ ది సీరీస్ లైక్ ఫస్ట్ ఎపిసోడ్‌లో ఆ స్లాంగ్ గాని, ఆ వరల్డ్ గాని కొంచెం మనకి అలవాటవ్వడం టైం పడతది. వన్స్ సీరీస్ అలా ముందుకెళ్తున్న కొద్దీ అది అలవాటయిపోద్దనుకోండి అది వేరే విషయం. బట్ ఇనీషియల్ పోర్షన్స్‌లో ఈ ఫీలింగ్ అయితే వస్తది మనకి. నౌ కమింగ్ టు ద పెర్ఫార్మన్సెస్. ఇందాక చెప్పినట్టు సత్యదేవ్ యాజ్ యూజువల్‌గా చాలా బాగా చేశారు. ఆ ఇన్నోసెన్స్ చూడగానే చాలా మంచోడు, అరే పాపంరా అని మనకే అనిపిస్తది. అంత బాగా చేశాడు. సేమ్ ఆనంది గారు కూడా చాలా స్ట్రాంగ్ రోల్ పడింది. అండ్ తను కూడా చాలా బాగా చేశారు. అన్నట్టు వంశీకృష్ణ అదేనండి 'డార్లింగ్' సినిమాలో రిషి ఉన్నాడుగా, తనని ఒక కొత్త యాంగిల్‌లో ప్రెజెంట్ చేశారు. అది చాలా బాగా అనిపించింది. అండ్ రెస్ట్ ఆఫ్ ది క్యాస్ట్ లైక్ నాజర్, పూనం బాజ్వా ఇంకా చాలా మందున్నారు. వంక పెట్టడానికి లేదు. అంత బాగా చేశారు. ఇక ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే బాగుంది భయ్యా సీరీస్. ఎక్కడ బోర్ లేకుండా లాస్ట్ వరకు ఎంగేజ్ చేస్తారు. ఈ వీకెండ్‌కి అలా హ్యాపీగా చూసేయని చెప్తా. కాకపోతే ఇది చూసాక 'తండేల్‌లో' ఏంటి హీరో, హీరోయిన్‌ని లేపడానికి ఇన్ని లిబర్టీస్ తీసుకున్నారని ఖచ్చితంగా పారల్స్ అయితే డ్రా చేసుకుంటాం. అదే అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. టీ మూవీస్ ఫర్ యూ. బాయ్.